అందుకే భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నారు, డబ్బు కట్ట తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆయన దగ్గర పెట్టారు. ఆయన అన్నారు, ఎందుకు ఇది అన్నారు. అంటే ఉంచుకోండి అన్నారు. ఉంచుకుని ఏం చేయని, తిననుగా అన్నారు. అంటే అది తినకపోవడం ఏంటండి అన్నారు. తింటే ఉపయోగపడాలి, తినంది నాకెందుకు, మీకేమైనా కావాలంటే తీసుకోండి, తీసుకెళ్ళిపోండి అన్నారు. అని మరి ఏం తీసుకుంటారు అంటే, అదిగో ఆయన ఎవరో 2 పళ్ళు తెచ్చాడు, ఆ పళ్ళు అంటే ఏ మధ్యాహ్నం ఎప్పుడో తింటాను, ఆ పళ్ళు చాలు, నాకెందుకు ఈ డబ్బు అన్నారు. ఒక ఆయన బంగారు పెన్ను తెచ్చిచ్చాడు, రాసుకోండి అన్నాడు. నాకు వద్దన్నారు ఆయన. ఏ అన్నారు, నాకు రీఫిల్ ఉంది నా దగ్గర చాలన్నారు. అదేమిటన్నారు, నువ్వు ఇప్పుడు ఇచ్చేయమంటావు తెలుసా, మళ్ళీ వచ్చే ఏడాది వచ్చి నా బంగారం పెన్ను బాగుందా అంటావు, నేను దాన్ని దాయలేను, నా వల్ల కాదు, ఇదా ఎవడు తీసుకెళ్ళడం, కాబట్టి నాకు ఇది చాలన్నారు. మహానుభావుడండి. భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఇంకో ఆయన అడిగాడు, ఏమంటే పెద్ద ట్యాంక్ కట్టిద్దాం అనుకుంటున్నాను, ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎన్ని లీటర్ల కెపాసిటీ ట్యాంక్ కట్టిస్తే బాగుంటుందంటారు. మీరేమీ చేయకుండా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే బాగుంటుందన్నారు ఆయన.